ఇక ఇంకొక విషయానికి వద్దాం. ఈ మధ్యకాలంలో నటి కస్తూరి తెలుగు ఇండస్ట్రీపై చేసిన వివాదాల గురించి తెలుసు. ఆమెను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి జైలుకి పంపించినప్పుడు జైలు ప్రొసీడింగ్స్‌లో భాగంగా ఆమెని వివస్త్రణ చేసి, ఆమెని అన్ని విధాలుగా చెక్ చేసి అప్పుడు నన్ను లోపలికి పంపించారు. అలాగే హీరో అల్లు అర్జున్‌ని కూడా మొన్న మనం సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి అరెస్ట్ చేసినప్పుడు కూడా అలాగే అల్లు అర్జున్‌ని న్యూడ్‌గా పంపించారా అని చెప్పి చేసిన కామెంట్స్ ఇప్పుడు హల్చల్ చేస్తున్నాయి. దీనికి సంబంధించి మీరేమంటారు? లేదండి, ఆమె చేసిన కామెంట్ కరెక్ట్ కాదు. అల్లు అర్జున్ గారి కేసుకు సంబంధించిన వేరు. ఆయన అల్లు అర్జున్ గారికి ఆల్రెడీ బెయిల్ వచ్చేసింది. యెస్. సో అల్లు అర్జున్ గారి కేసుకు సంబంధించి మీరు గమనించండి, ఆయనకి బెయిల్ వచ్చింది. అయితే బెయిల్కి సంబంధించిన పేపర్స్ ఓకేనండి, ఆయన జైలుకి వెళ్ళాల్సిన జైలుకి సంబంధించిన పేపర్స్ ఏవైతే ఉన్నాయి, బెయిల్ పేపర్స్, దానికి సంబంధించి రిలీజ్ ఆర్డర్ అంటాం మేము. ఆ రిలీజ్ ఆర్డర్ ఏంటంటే అందలేకపోయింది. అంటే సమయం టైం అయిపోయింది. అంటే కోర్టు సమయం దాటిపోయింది అనమాట. కోర్టు సమయం దాటిపోయిన తర్వాత అందలేదు కాబట్టి ఆయన అలా జైల్లో ఉండాల్సి వచ్చింది తప్ప ఆయన ఏమీ నేరస్తుడు కాదు, అంటే అక్యూజ్డ్ కాదు, అంటే అక్యూజ్డ్ వరకే. కానీ ఆ సందర్భంలో బెయిల్ వచ్చేసింది ముందే. సో ఇంట్రీమ్ బెయిల్ అంటాం మనం. సో యాక్చువల్ గా ఏంటంటే ఒక గంట ముందు కనుక ఆ రిలీజ్ ఆర్డర్ వచ్చేస్తే ఆయన జైలు కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు, జైలు నుంచి బయటకు వచ్చేవాడు. మీరు చూడండి, అల్లు అర్జున్ గారు ఎంటర్ అయిన తర్వాత లోపలికి ఆయన్ని జైలు లోపల పంపించలేదు. అక్కడ ఒక క్యారిడార్ ఉంటుంది, అది కూర్చున్నారు ఆయన. ఇది ఆ రిలీజ్ ఆర్డర్ వచ్చేంత వరకు. అంటే పోలీసు వారికి ఒక రిలీజ్ ఆర్డర్ ఎప్పుడైతే అందుతుందో ఆటోమేటిక్ గా అతను బయటికి పంపించేస్తారు. ఎవరికైనా అదే ప్రొసీజర్. అయితే ఏమైందంటే ఆ రోజు నైట్ అవటం వల్ల, కొంచెం జాప్యం అవటం వల్ల ఆ రోజు ఆయనకి రిలీజ్ ఆర్డర్ ఏదైతే ఉందో అది రావడంతో గంట లేట్ అయింది. జస్ట్ 1 అవర్ లేట్ అయింది. ఆ 1 అవర్ లేట్ అవటం వల్ల ఆయన ఖైదీ కాదు, గుర్తుపెట్టుకున్నాం, ఖైదీ కాదు. 1 అవర్ లేట్ అవటం వల్ల పొద్దున రిలీజ్ చేశారు తప్ప ఆయన ఖైదీ అనేం లేదు, ఆయన మీద ఏమి చూపించలేదు. ఎందుకంటే మామూలుగా జనరల్ గా ఎలా ఉంటదంటే రిమాండ్ ఖైదీ ఉంటారు. రిమాండ్ అంటే ఇప్పుడు ఉదాహరణకి ఒక నేరం చేసినప్పుడు 14 డేస్ రిమాండ్ ఇస్తారు. ఆ 15 డేస్ తర్వాత ఆయన రావాలి. అంటే 14 రోజులు, ఆ రోజులు లెక్క 14 డేస్ అవుతుంది. సో కామన్ అది. అప్పుడు ఆయన జైల్లో ఉంటాడు, ఉన్నప్పుడు రిమాండ్ ఖైదీ అంటారు దాన్ని. అయితే జైలు కోర్టు అంటే మన ప్రెజనర్ ఏదైతే ఉందో కోర్టు, మన ఈ ప్రెజెంట్ మాన్యువల్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి కొన్ని మాన్యువల్స్ ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు వెళ్ళేటప్పుడు అన్ని చూస్తారండి. అది ఆమెకే కాదు, నటి కస్తూరి గారికి కాదు, ఎవరైనా సరే రిమాండ్ ఖైదీకి పోలీసు వారు ఏంటంటే మొలతాలు కూడా ఉంచారు. అంటే మగవాళ్ళకి మొలతాడు ఉంటుంది, మీకు ఐడియా లేదు, మొలతాలు కట్టుకుంటారు ప్రతి మగవాళ్ళు కూడా. ఆ మగవాళ్ళ యొక్క మొలతాలు కూడా తీసేస్తారు, బెల్ట్ తీసేస్తారు. ఎందుకు చెప్పండి? ఎందుకు అంటే అలా జాగ్రత్త కోసం. కొంతమంది ఆ మొలతాడుతో మెడ ఉరేసుకుని చనిపోయి ఉంటారు, బెల్ట్ తో మెడకి ఉరేసుకుని చనిపోతారు. కొంతమంది బ్లేడ్లు తెచ్చుకున్నప్పుడు చేయి కోసుకొని చచ్చిపోతారు. దానివల్ల ఏంటంటే వాళ్ళకే నష్టం అవుతుంది. అందుకని ఏంటంటే ప్రెజర్ ని జాగ్రత్త చూసుకోవాలి. అతను జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నప్పుడు అతని యొక్క ప్రాణాన్ని కాపాడే బాధ్యత ప్రతి ఒక్క జైలర్ ఉంటది. సో ఈ జైలుకి సంబంధించిన ప్రొసీజర్ లో ఆమెని అంటే ఏమన్నా ఆమె అన్నారు వ్యవస్థ అనేది కాదుకున్నా చెక్ చేస్తారు, మామూలుగా చెక్ చేస్తారు. ఏమైనా ఉన్నాయా, ఏమైనా అంటే సంబంధించిన వెపన్స్ తెచ్చుకున్నారా, కోసుకున్నారో, చచ్చిపోయి. కొంతమంది అందరూ ఒకలాగా ఉంటారు కదండి జైలుకి వచ్చేవాళ్ళు. కొంతమంది డిప్రెషన్ ఉంటారు. ఎందుకంటే నాకు ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు జైలర్స్, రిటైర్డ్ జైలర్స్ కూడా ఉన్నారు. మేము మాట్లాడుకుంటాం కదా. మాట్లాడినప్పుడు ఏంటంటే ఎవరైనా సరే, ఎంత పెద్ద వ్యక్తి అయినా సరే ఇలాంటి అంటే ఉదాహరణకు మొలతాడు అనే పదం ఎందుకు వాడాల్సి వచ్చిందంటే మగవాడు మొలతాడు వేసుకోవచ్చు, అది తీసేస్తారు. బెల్ట్ ఉంటది జనరల్ గా మగవాళ్ళకి, ఆ బెల్ట్ తీసేస్తారు. సరే ఇంకేదైనా దానికి సంబంధించిన ఉంటే అక్కడ డిపాజిట్ చేయాలి. ఇప్పుడు ఇది గోల్డ్ ఉంది, వాచ్లు ఉన్నాయి, ఇలాంటివి ఉంటాయి అనుకోండి, ఇవన్నీ డిపాజిట్ చేయాలి అక్కడ. అలాగే మన చేతిలో ఏదైనా వేరే పెన్ను కూడా ఉంచునేవారండి. ఎందుకంటే దాంతో కోసుకొని చచ్చిపోతారు కదా, అది ప్రాబ్లం అవుతుంది. పిన్నీసులు ఉంటాయి, మీరు ఏమంటారు? మేము పిన్నీసులు అంటాం మామూలుగా. మరి ఏమంటారు దాన్ని? సేఫ్టీ పిన్ అనుకుంటారు ఇంగ్లీష్ లో, మామూలు పిన్నీసులు అంటాం మేము. ఆ పిన్నీసులు ఉన్నా కూడా తీసేస్తారు వాళ్ళు. గుండు సూదులు, పిన్నీసులు, మేకులు అవన్నీ కూడా తీసేస్తారు. ఎందుకంటే అందరూ గొంతు కోసుకోవచ్చు, చేయి కోసుకోవచ్చు, ఏదైనా కోసుకోవచ్చు కదా. సో అది అంటే జైలుకి వెళ్ళే సందర్భంలో రిమాండ్ ఖైదీలో యథావిధికంగా చెకింగ్ చేసేటప్పుడు చేసే పని అది. అందులో మనం తప్పు పడడానికి కూడా లేదు. అయితే అలా కుదురుద్దండి అంటే మీకు ఏదన్నా ఆ జైల్లో కనుక అవమానాలు జరిగి మీకు అవమానంగా భావిస్తే గో టు హ్యూమన్ రైట్స్. మీరు మానవ హక్కుల సంఘానికి ఆశ్రయించండి. మానవ హక్కుల కమిషన్ చాలా ఉన్నాయి, నేషనల్ హ్యూమన్ రైట్స్ ఉంది, స్టేట్ హ్యూమన్ రైట్స్ ఉంది. అక్కడ మీరు ఫిర్యాదు చేయండి. ఒకవేళ వాళ్ళు మీ పట్ల మిస్బిహేవ్ చేసినా, మీకు సరైన పౌష్టికాహారం ఇవ్వకపోయినా, మిమ్మల్ని పట్టించుకోకపోయినా, లేదా మీకు ఏదైనా అనారోగ్యం వస్తే చూడకపోయినా, యాజ్ అక్యూజ్డ్ యూ హ్యావ్ ద రైట్ టు ఫైల్ ద కంప్లైంట్ బిఫోర్ ద నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆర్ స్టేట్ ఎస్హెచ్ఆర్సీ ఆల్సో. సో అది ఉంది కదా. మీరు ఇప్పుడు ఏదో మీడియా పరంగా మీరు అల్లు అర్జున్ గారికి దీనికి అసలు ఆ కేసుకే సంబంధం లేదు. ఆ కేసు వేరు, ఈ కేసు వేరు.
అవును. ఆ ఇన్సిడెంట్‌కి ఇంకోటి కూడా ఆమె సంబంధం. ఆమె చెప్పే మాటలు ఏంటంటే ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. కామన్ మ్యాన్ కి అర్థం కావాలి. మీరు అవును. వీడియో ద్వారా మంచి చెప్తున్నాను. హ్మ్. ఏంటంటే జ్యుడిషియల్ రిమాండ్ యొక్క ఖైదీ యొక్క రక్షణ అనేది జైలు అధికారుల మీద ఆధారపడి ఉంటుంది. హ్మ్. ఎందుకు అంటే అక్యూజ్డ్ ఈస్ ఇన్నోసెంట్ అంటిల్ ప్రూవెన్ గిల్టీ. ఒక వ్యక్తి మీద నేరారోపణ చేసినంత మాత్రాన అతను నేరస్తుడు కాదు. కాదు. అది హ్మ్. కోర్టు వారు చెప్పాలి. అతను నేరం చేశాడా లేదా అనేది కోర్ట్ విల్ బి డిసైడెడ్. హ్మ్. అట్లా లెక్క వస్తది తప్ప ఆ టైంలో వీరికి ఏమి రక్షణ, ప్రాణానికి రక్షించే బాధ్యత వారికి ఏమి కాకుండా, గాయాల పాలు కాకుండా, అనారోగ్యం కాకుండా ఇవన్నీ కూడా జైలు జైలులో ఉండే అధికారులు సంరక్షించే బాధ్యత వారి పైన ఉంటది. హ్మ్. మీకేదన్నా అలాంటి ఏదన్నా జరిగినప్పుడు వైలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ జరిగితే మీకు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఉంది. స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఉంది. లేదా హ్మ్. మాలాంటి అడ్వకేట్స్ ఉన్నారు. మీరు అప్రోచ్ అవ్వండి. మీకు ఏదైనా నష్టం జరిగితే మేము దానికి సంబంధించి మీకు కోర్టులో పరిహారం ఇప్పిస్తాము. ఓకే. దానికేముందండి? యెస్.